కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కర్ణాటక హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. డ్యాంకు అమర్చిన 33 గేట్లను ప్రారంభించనున్నారు. తర్వాత జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంగిస్తారు. గత ఏడాది ఆగస్టులో వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. తర్వాత డ్యాం మిగతా గేట్లను పరిశీలించిన నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చాల్సిందిగా సూచించింది. దీంతో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 క్రస్ట్ గేట్లను రికార్డు సమయంలోనే అమర్చారు. తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్ల అమరికతో మరో 5 దశాబ్దాల పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు నీరు అందనుంది. కర్ణాటక హోస్పేట్లో తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, భోగి హుస్పేట్లోని ఐఆర్బి అతిథి గృహం నుంచి కొద్దిసేపు క్రితమే తుంగభద్ర డ్యాం వద్దకు 3 సీఎంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. మరో 10-15 నిమిషాల్లో తుంగభద్ర డ్యాం పైకి చేరుకుంటారో అక్కడ డ్యాం వద్ద 19 గేట్ ఏదైతే 2024లో గేట్ కొట్టుకుపోయిందో గేట్ సమీపంలో ఉన్న 18 గేట్ వద్ద పూజలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఇప్పటికే హుస్పేట్ నుంచి బయలుదేరిన ఈ 3 సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రావడంతో డ్యాం పరిసర ప్రాంతాలన్నీ కేంద్ర బలగా సిఆర్పిఎఫ్ తమ ఆధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి గమనిస్తే తెలంగాణ సీఎం వెంట మంత్రులు జూపల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ, విప్ కాళు శ్రీనివాస్తో పాటు లోకల్ గా ఉన్న అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తుంగభద్ర డ్యాం కి చేరుకున్న పరిస్థితి ఉంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు కూడా కొద్దిసేపు ఐఆర్బి అతిథి గృహంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో 3 సీఎంలు కూడా చర్చించిన పరిస్థితి ఉంది. 2024లో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో ప్రత్యామ్నాయంగా స్టాఫ్ లాక్ గేట్ ను అమర్చారు. ఎన్డీఎస్ఏ సూచనతో ప్రాజెక్టు దాదాపు రూ.51 కోట్లతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2025లో కొత్త గేట్లకు సంబంధించి పూజలు చేశారు. సీజన్ లోపే 33 గేట్లను మార్చడం రికార్డ్ అని చెప్తున్న పరిస్థితి. గతంలో 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో మిగిలిన గేటు సంబంధించిన భద్రత తనపైన పూర్తి స్థాయి ఇరిగేషన్ అధికారులు ఒక నివేదిక సిద్ధం చేసి ఇటు ఇరు రాష్ట్రాల సీఎంలకు కూడా ఇవ్వడం జరిగింది. పాతబడి దాదాపు 75 సంవత్సరాలకు సంబంధించి కావడంతో వాటిని వెంటనే మార్చాలని కూడా ఆ నివేదికలో సూచించడంతో అప్పట్లో ఏపీ ప్రభుత్వం అలాగే కర్ణాటక ప్రభుత్వం కలిసి దాదాపుగా 33 గేట్లను కొత్త గేట్లు అమర్చడం జరిగింది. సంబంధించి మరి కాసేపట్లో గేట్లు ప్రారంభిస్తారు. తర్వాత ఇక్కడి నుంచి 3 సీఎంలతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా మునీరాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ గేట్ సంబంధించి కొత్త గేట్లు అమర్చిన వాటిని అలాగే పాత గేట్ కొట్టుకుపోయిన గేటును కూడా పూర్తి స్థాయిలో 3 సీఎంలు అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో పాటు మిగతా ఇరిగేషన్ అధికారులు కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్కడికి కూడా మిగిలిన ఇరిగేషన్ అధికారులు కేవలం ప్రజాప్రతినిధులు తప్ప ఎవరిని కూడా అక్కడికి పోగి పంపడం లేదు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇరిగేషన్ చరిత్రలోనే ఇది ఒక చారిత్రక ఘట్టంగా కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకే డ్యామ్ సంబంధించి 33 గేట్లను అమర్చడం
ఒకే సీజన్ లో అమర్చడం సాధ్యం కాదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 33 గేట్లు ఒకే సీజన్ తో అమర్చడంతో ఒక రికార్డ్ అని కూడా ఇటు మనం మాట్లాడినప్పుడు మంత్రులు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కొత్త గేట్లు సంబంధించి వాటి భద్రత సంబంధించి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గేట్లు ఎక్కడ తయారు చేస్తారని కూడా వివరాలను కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అడిగి తెలుసుకునే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మరో 5-10 నిమిషాల్లోనే గేట్ల వద్దకి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత 18 గేట్ వద్ద పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది భోగి. అయితే ఈ సందర్భంలో బహిరంగ సభ కూడా జరగబోతోంది పెద్ద ఎత్తున. సో సరిగ్గా ఎన్ని గంటలకు గేట్ల ప్రారంభోత్సవం జరగచ్చు, తర్వాత బహిరంగ సభ ఎన్ని గంటలకు ఉండొచ్చు శ్రీనివాస్? భోగి మరి 10 నిమిషాల్లోనే అంటే దాదాపు 12:30 గంటలకు తుంగభద్ర డ్యామ్ గేట్ల వద్దకు ముగ్గురు సీఎంలు చేరుకుంటారు. ఆ తర్వాత దాదాపు 20 నిమిషాలు అంటే 12:50 1 గంటల వరకు ఇక్కడ నుంచి 1 గంటకి బయలుదేరి సభ వద్దకు వెళ్తారు. 2:45 వరకు సభ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ కర్ణాటక సంబంధించిన వాళ్ళు కానీ ఏపీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు అక్కడ చేరుకుంటున్న సందర్భం ఉంది. ఇటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో కర్ణాటకలో భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి. మరోవైపు ఏపీకి సంబంధించి తుంగభద్ర డ్యామ్ సంబంధించి ఆయకట్టు రైతులు కూడా ఇటు ఉరవకొండ, కళ్యాణదుర్గం అలాగే రాయదుర్గం సంబంధించి గుంతకు సంబంధించిన కూడా అక్కడ రైతులు కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. మరి కాసేపట్లో అంటే దాదాపు 1 గంట సమయానికి ఇక్కడ నుంచి ముగ్గురు సీఎంలు బయలుదేరి మునీరాబాద్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించే అవకాశం ఉంది భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.